ఓం దుర్గాయ నమః. దుర్గామాత యొక్క నవశక్తులలో 5వ శక్తి నామం స్కందమాత ప్రసిద్ధ వహించినది. స్కంద భగవాని తల్లి అయినందున దుర్గాదేవి 5వ స్వరూపమునకు స్కందమాత అని పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున ఈ స్వరూపముతో దుర్గాదేవి ఆరాధింపబడుచున్నది. ఈ దినము సాధకుని మనస్సు విశుద్ధ చక్రమునందు స్థిరమగును. ఈమె విగ్రహమునందు బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చుని ఉండెను. స్కందమాత చతుర్భుజి. తన ఒడిలో చేరియున్న స్కందుని లాలిస్తూ ఒక హస్తమున అభయముద్రమును దాల్చి మరి ఒక కరమున కమలములు కలిగి ఉండును. నవరాత్రి ఉత్సవాల్లో 5వ నాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకునినది. దాని మహోత్సవమును గూర్చి శాస్త్రములు వేనోళ్ల శ్లాఘించినవి. విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకునకు లౌకిక ధోరణులు చిత్తవృత్తులు అంతరించుట, స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీ నెరవేరును. ఈ మర్త్యలోకమునందే వారు పరమశాంతిని సుఖములను అనుభవించుదురు. వారి కొరకై మోక్షద్వారము నిరంతరము తెరచి ఉండును. కావున మనము ఏకాగ్రతతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నించుచుండవలెను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.